ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మరొక సందేశంతో మీ మధ్యకి వచ్చాను. అదేంటంటే మనకి పాత నిబంధన కాలంలో కూడా మరణమును గురించి జీవమును గురించి చెప్పినట్టు సంగతులు మనకి కనిపిస్తూ ఉంటున్నాయి. అదేంటంటే ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో నేను చదువుతున్నాను. ఈ ప్రజలతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను జీవ మార్గమును మరణ మార్గమును మీ ఎదుట పెట్టుచున్నాను అంటున్నాడు. దేవనామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, జీవ మార్గాన్ని మరణ మార్గాన్ని మన ముందు పెట్టి ఉన్నటువంటి దేవాది దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే అది ఎవరిని బలవంతం చేసేటటువంటి కాదు. కనుక ప్రియులరా, ఈ రోజు నాడు నీవు నేను కూడా జీవ మార్గాన్ని ఎన్నుకోవాలో మరణ మార్గాన్ని ఎన్నుకోవాలనే విషయాన్ని యేసు క్రీస్తు ప్రభు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, మనం అనేక విషయాల్లో చాయిస్ తీసుకుంటాము, కానీ మన జీవిత విధానంలో మనకు నిత్య జీవం విషయంలో ఈ లోకంలో నుంచి ఒక ప్రయాణము ఉంది. మన ప్రయాణము ఒక పరలోకానికి ప్రయాణము. అయితే దానిని ఏ రీతిగా ఈ లోకంలో ఉండగానే మనం సిద్ధపాటు చేసుకోవాలంటే విషయంలో మనం ఎప్పుడు కూడా వెనకబడి ఉంటాం ప్రియులరా. అయితే అలాగా దేవుడు కోరటం లేదు. కానీ అయితే నూతన నిబంధనలో మరొక విషయాన్ని మీకు చెప్తాను. అది ఏంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతిక నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు అని చెప్తున్నాడు. ప్రియులరా, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు బ్రతుకుతాడు. కారణం ఏంటంటే ఆయన యొద్ద నిత్య జీవం ఉంది కనుక నీవు నమ్మినప్పుడు దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. కనుక ప్రియులరా, అంతే బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి కూడా చనిపోడు. కారణం ఏంటంటే ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడు గనుక ఆయన పునరుత్థానము నీకు జీవాన్ని కలుగజేసేదిగా ఉంది. కనుక ఈరోజు నీ చాయిస్ ఏంటి? నీవు ఎన్నుకునేటువంటి మార్గం ఏంటి? నీవు ఎన్నుకునేటువంటి విధానం ఏంటో ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఈ రాత్రి నీవు ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే నీవు కోరుకోవలసిన మార్గము నిత్య జీవమే ఉందని తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రియులరా, దైవరాధన ప్రేయర్ మినిస్ట్రీ, భీమవరం, గొరగనమూడి.